డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుపై విచారణ జరపాలని ఫిలింనగర్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న నందకుమార్కు చెందిన డెక్కన్ కిచెన్ను దగ్గుబాటి కుటుంబం కూల్చేసింది. దీంతో దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్పై కేసు నమోదైంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ తెలుసుకుందాం. సాయి కిరణ్ చెప్పండి. సో ఈ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా చూస్తున్నాం. లేటెస్ట్గా ఏంటి జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. సరే, ఫిలిం నగర్ జంక్షన్ లో ఉన్నటువంటి డెక్కన్ కిచెన్ కి సంబంధించినటువంటి దాంట్లో దగ్గుపాటి కుటుంబం పైన కేసు నమోదైంది. నాంపల్లి కోర్టులో దగ్గుపాటి కుటుంబంకు షాక్ తగిలిందని చెప్పొచ్చు. అయితే ఈ అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కేసు సంబంధించి మనకు విషయం తెలిసింది. అందులో నిందితుడిగా ఉన్నటువంటి నందకుమార్దే ఈ డెక్కన్ కిచెన్. అయితే అతనికి సంబంధించినటువంటి ల్యాండ్ వివాదం దగ్గుపాటి కుటుంబంతో గత కొన్ని రోజులుగా నడుస్తుంది. అయితే ఆ ల్యాండ్ పైన ఎవరైతే నందకుమార్ కోర్టుకు వెళ్ళాడు, నాంపల్లి కోర్టులో కావచ్చు, హైకోర్టులో దానిపైన కూల్చివేయదంటూ కూడా స్టే కూడా తెచ్చుకున్నాడు అనేటువంటి చెప్తున్నారు. సో ఆ స్టే ఉన్నటువంటి సమయంలోనే వీళ్ళు బలవంతంగా జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆ దగ్గుపాటి కుటుంబం నందకుమార్ సంబంధించిన డెక్కన్ కిచెన్ ను కూల్చివేశారు అనేటువంటిది ఆయన ఆరోపణ. సో దానిపైన మళ్ళీ కోర్టుకు వెళ్లడంతో ఖచ్చితంగా కోర్టు దానిపైన ఎవరైతే కూల్చివేశారో దగ్గుపాటి కుటుంబం, అందులో ఉన్నటువంటి నటుడు వెంకటేష్, అలాగే వాళ్ళ సోదరుడు సురేష్ బాబు, అలాగే సురేష్ బాబు కుమారులు రానా, ఆయన కూడా నటుడే, అలాగే వాళ్ళ తమ్ముడు అభిరామ్, వీళ్ళ నలుగురు మీద కూడా కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సో దాని ప్రకారం ఫిలింనగర్ పోలీసులు సెక్షన్ 448, 452, 458, 120 కింద కేసులు నమోదు చేశారు. సో దానిపైన సీరియస్ గా విచారణ కూడా చేయాలనేటువంటిది కోర్టు ఆదేశించింది. జిహెచ్ఎంసీ సిబ్బంది, బౌన్సర్లు అందరితో కలిసి నందకుమార్ సంబంధించిన డెక్కన్ హోటల్ ను కూల్చివేశారు. సో దీనిలో భాగంగానే నందకుమార్ కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల ప్రకారం ఫిలింనగర్ పోలీసులు దగ్గుపాటి కుటుంబంపై కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఇందులో మరి కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు బలవంతంగా వచ్చి కూల్చివేశారా, అసలు ఏం జరిగింది అనేటువంటిది ప్రస్తుతం విచారణ జరుగుతుంది. దీనిపై స్పందించడానికి ఎవరన్నా ముందుకొచ్చారా కిరణ్? అంటే గతంలోనే డెక్కన్ కిచెన్ కూల్చివేస్తున్నటువంటి సమయంలోనే నందకుమార్ సంబంధించినటువంటి ఫ్యామిలీ అక్కడికి వచ్చి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ విధంగా కూల్చడం అన్యాయం అనేటువంటిది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకు అయితే దగ్గుపాటి కుటుంబం నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ ప్రకటన అయితే దీనిపైన రాలేదు. బట్ పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. విచారణ జరుగుతుంది అనేటువంటిది పోలీసు వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఓకే.